ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. అందరికీ ప్రభు నామమున ఈ యొక్క పరిశుద్ధ మీటింగ్కి స్వాగతం. సువార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. గమనించండి, సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. ఆ తర్వాత బాప్తీసం తీసుకున్న వారికి ప్రత్యేకమైన సమయం ఉంటుంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బాగా చదివాను. నాకు బాగా పరిచయం ఏర్పాటు జరిగిందనమాట. కొంతమంది స్టూడెంట్ మినిస్ట్రీ వాళ్ళు బైబుల్ స్టడీస్ పెడతాం అలా చేశారనమాట. సో వాళ్ళతో నేను వెళ్ళి కూర్చొని బైబుల్ స్టడీ చేసి ప్రశ్నలు అడిగి అవన్నీ చేసేవాడిని. ఆ తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను అన్ని ఏరియాస్కి వెళ్ళి బైబుల్ స్టడీ తీసుకునేవాడిని. హాస్టల్లో, ఆ కాలేజీలో, ఈ కాలేజీలో, పలానా కాలేజీలో, అన్ని కాలేజీలో నేనే బైబుల్ స్టడీ తీసుకునేవాడిని. అప్పుడు నాకు ఫ్రెండ్స్ అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. సో నేను దేవుణ్ణి అడిగాను అనమాట, మరి వీరితో నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చా? వీళ్ళు వేరే కులము, వేరే మతం కదా ప్రభా, నేను వీళ్ళతో కలిసి మెలిసి ఉండొచ్చా అంటే, మళ్ళీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి, చీకటితో వెలుగుకి ఏమి సంబంధం అన్న వాక్యములన్నీ నా ముందుకు వచ్చినాయి అనమాట. స్టడీ చేశాను. సో అప్పటి నుంచి నా క్లాస్మేట్స్కి అందరికీ నేను చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. ఒక క్యాస్ట్ సిస్టమ్ ఫాలో అయ్యే వ్యక్తులు నిజమైన ఫ్రెండ్షిప్ని చేయలేరు. నేను కూడా అదే చెప్తాను. మీరు క్యాస్ట్ సిస్టమ్ని బిలీవ్ చేస్తే, మీరు దాన్ని ఫాలో అవుతుంటే, నేను నీకు ఫ్రెండ్ కాలేను, నువ్వు నాకు ఫ్రెండ్ కాలేవు. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది హైరార్కీ ఉందన్నమాట. కొంతమంది ఏమో అప్పర్ క్యాస్ట్లు, కొంతమంది ఏమో లోయర్ క్యాస్ట్లు. ఇట్లా టాప్ టు బాటమ్ హైరార్కీ ఉండటం వలన వారు ఏం చేస్తారంటే వారి క్యాస్ట్లోనే ఫ్రెండ్షిప్ని ఏర్పాటు చేసుకుంటారు. మిగతా వాళ్ళని తక్కువగా చూస్తారనమాట. సరే పొలైట్గా ఉందాం, మామూలుగా ఉందాం అనుకున్నా కూడా మనసులో ఆ కులం అనేది పోదు. ఆ కులం వ్యవస్థ అలానే ఉంటుంది. సరే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బాగుందాం అనుకున్నా కూడా మన కులపోళ్ళు ఎవరైనా చూస్తారేమో, మా తల్లిదండ్రులు ఎవరైనా చూస్తారేమో అన్న భావన వారిలో ఉండిపోద్ది అనమాట. సో అక్కడి నుంచి నేను ఈ విషయం చెప్పడం మొదలెట్టాను. ఎవరైతే క్యాస్ట్ సిస్టమ్ని నమ్ముతున్నారో, ఫాలో అవుతున్నారో, వారు నిజమైన ఫ్రెండ్షిప్ని అనుభవించలేరు. The sweetness of the friendship is not available for the people who are practicing caste system. ఎవరైతే క్యాస్ట్ సిస్టమ్ని, వర్ణ వ్యవస్థని లేకపోతే కుల వ్యవస్థని ఫాలో అవుతున్నారో వారు నిజమైన స్నేహాన్ని రుచి చూడలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట. చాలా ఫ్యాక్టర్స్ వచ్చేసి అడ్డుపడతాయి అన్నమాట. యేసు ప్రభువారు ఏమన్నారు? మీరు నాకు స్నేహితులు అన్నారు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. స్నేహము ఈక్వాలిటీని తెలియపరుస్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీని తెలియపరుస్తుంది. సో అక్కడే దేవుని యొక్క కృపను బట్టి చాలా విషయాలు నాకు బోధపడినాయి ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడే. ఈ విషయాన్ని మీ ముందు ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ రోజున మరి మా క్లాస్మేట్స్ అందరికీ ఈ ఈక్వాలిటీ అంటే ఏంటో పరిచయం చేశాను. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఒక ఆర్టికల్ రూపంలో నేను చెప్పలేదు. మా ఫ్రెండ్స్కి, మా క్లాస్మేట్స్కి పరిచయం చేశాను అనమాట. ఇలా మనం ఆలోచించాలి. సో ఎవరైతే ఈ ఇన్ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారో వారు నిజముగా మంచి రిలేషన్షిప్లో ఉండలేరు. ఓకే. సో యేసు ప్రభువారు మనతో ఈక్వల్గా, జాయింట్గా వచ్చారు. అంటే ఫ్రెండ్స్గా ఉండటానికి వచ్చారు. మనం ఆయన తోటి వారసులం. ఆయన కూర్చున్న చోట కూర్చుంటాం. సో యేసు ప్రభువారు యొక్క సువార్త సందేశం ఏంటంటే, మనమందరము దేవుని పిల్లలవ్వాలి.
ఎందరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని పిల్లలవుతారు. యేసు క్రీస్తు వారు ఒక్కడే దేవుని కుమారుడు కాదంట. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు చెప్పినది ఏంటంటే, మీరు నా నామములో ఏదన్నా అడగండి అంటున్నాడు. నా నామమున బాప్తిసం పొందమంటున్నాడు. ఈ నామము అంటే కూడా చాలామందికి తెలియదండి. నామము తెలిస్తే ఈ ఫ్రెండ్షిప్ లేకపోతే ఈ కంపెనీ, ఈ సహవాసము అంతా అర్థమైపోతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నామము, నేమ్. ఈ నేమ్లో ఉన్నది శుభవార్త అనేది మనం ఈ రోజున గమనిద్దాం. ఇట్స్ ఆల్ ఇన్ ద నేమ్. చాలామంది ఏమంటారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసం పొందుడి. ఇదిగో ముగ్గురున్నారు ఇక్కడ అంటారు. ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ బైబిల్ మొత్తంలో ఎక్కడా లేదు. హైరార్కీ తెలియపరుస్తుంది అక్కడ. హైరార్కీ అంటే టాప్ టు డౌన్ ఉన్న అథారిటీని తెలియపరుస్తూ ఉన్నది. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నామము అన్న వర్డ్ని వెతకండి. ఎన్నిసార్లు చక్కగా దేవుని యొక్క అధికారాన్ని తెలియపరుస్తూ రాయబడిందో. మీకు మార్నింగే నేను ఇంగ్లీష్లో పెట్టాను ఒక PDF, మీరు చూసి బాగుంటుంది. మొదటి 5 పుస్తకాల్లో ఈ నామం గురించి ఏం తెలియపరచబడిందో అని. సో నామము అంటే ఏంటి? ఇప్పుడు దేవుని యొక్క నామం అంటే ఏంటి? ఏంటి నామములో బాప్తిసం పొందటం అంటే? యేసు ప్రభువారు ఎందుకు బాప్తిసం పొందారు? అందరికీ అర్థమవ్వాలి ఈ రోజున. అలా ఈరోజు సువార్త మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి ఒకటే సువార్త చెప్పారు. ఒకటే మెసేజ్ ఆయన చెప్పింది. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి. మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి. దేవుని కుమారుడు మెస్సయ్య ఈ లోకానికి వచ్చి ప్రకటించిన శుభవార్త నామమే. నామము అంటే గవర్నమెంట్, అథారిటీ. అందరూ యేసు నామములో బాప్తిసం పొందటం ఏంటంటే దేవుని గవర్నమెంట్ అయిన ఈ యేసు అనే గవర్నమెంట్లోకి మనం అందరం రావాలి. యూ హ్యావ్ టు జాయిన్ ద గవర్నమెంట్. ఆయన భుజముల మీద రాజ్యభారముండును అంటే అదే నామము. కొన్ని వచనాలు మనం చక్కగా చూస్తే అందరికీ అర్థమవుతాయి. యెహోవా నామము. కీర్తన గ్రంథంలో చూస్తే ఎన్ని వచనాలు ఉంటాయో. ఉదాహరణకి దావీదు ఏం రాశాడు? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఏంది నామం బలవటం ఏంటి? పేరు పెట్టి పిలవటమే. పేరులో ఏముందో తెలుసుకోవాలి మనం. మనకు పేర్లు ఉంటాయి కదా, విజయ్ కుమారు, ప్రవీణు, రత్తయ్య బ్రదర్. ఈ పేర్లలో ఏముంది అసలు? ఇది బైబిల్ ప్రకారం గమనిస్తే పేరు అనేది ఏంటి అంటే నీ యొక్క పనిని తెలియపరుస్తుంది. ఇట్స్ యువర్ వర్క్. నీ పేరే నీ పని. ప్రభువా నీ పేరేంటి అని అడిగింది ఎవరు? మోషే అడిగాడు. వాళ్ళు అడుగుతారయ్యా మరి ఎవరు చెప్పారు, ఏ దేవుడు అని అడిగితే నీ పేరేంటో నాకు తెలియాలి అని. ప్రభువారు ఆ పేరు అనే సౌండ్తో చెప్పాడు అంతే. YHWH. దాని అర్థం ఏంటంటే తెలుసా? నాకు లేని పేరే ఉంది మోషే. నీకు రోగం వస్తే నేను వైద్యుడిని, నీకు ఇల్లు కట్టాలంటే నేను ఇంజనీర్ని, నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయంలో వచ్చేవాడిని నేను.
ఆ యొక్క యావే అని మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాంలేండి. యాక్చువల్గా దాని సౌండ్ కూడా ఎవరు ప్రొనౌన్స్ చేయలేరు ప్రభు పేరుని. ఆ పేరు యొక్క అర్థం ఏంటంటే ఐ విల్ బీ దట్ ఐ విల్ బీ అంటే ఏంటంటే నీకు నేను ఏమై కావాలో నేను నీకు అది అవుతా. అది దాని మీనింగ్. పేరు అంటే అది యెహోవా పేరుకి అర్థం అది. నీకు ఏమి కావాలని నువ్వు చూస్తున్నావో నేను నీకు అది అవుతా. ఆ పేరు చెప్పాడు ఆ ప్రభు వారు మోషేకి. అదే చెప్పాడు, ఐ విల్ బీ దట్ ఐ విల్ బీ. తెలుగులో ఉన్నవాడను అనువాడను అని ట్రాన్స్లేట్ చేశారు. 50% కరెక్టే, కానీ ఇంకా 50% సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదు. ఏమంటే నేను నీకు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు నేను అలా ఉంటాను, అన్ని విధాలుగా నీకు ఉండగలను. అదే నా పేరు. ఎందుకని అలా చెప్పాడు? పేరు యొక్క అర్థం ఏంటి? వర్క్. హీబ్రూ లాంగ్వేజ్ ప్రకారం ఏ పేరైనా అంతే. నోవాహు అంటే దేవుడే నా యొక్క విశ్రాంతి అని అర్థం. హీబ్రూ పేర్లన్నీ కూడా వాళ్ళ యొక్క వర్క్ని తెలియపరుస్తాయి. ఇప్పుడు నామం అంటే ఏంటో మనం అందరూ తెలుసుకోవాలి. దేవుని రాజ్యము ఆయన కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించినప్పుడు ఆయన చెప్తుంది ఏంటో తెలుసా? మీరు దేవుని యొక్క గవర్నమెంట్లో నుంచి తప్పిపోయారు, మరలా ఆయన గవర్నమెంట్లోకి రావాలి. ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? చాలామందికి తెలియదు ఈ రోజున. ఐ స్పీక్ ఫర్ మై గవర్నమెంట్, ఐ వర్క్ ఫర్ మై గవర్నమెంట్, ఐ హ్యావ్ ఎ డ్యూటీ టు డూ ఇన్ మై లైఫ్. అది చెప్పాలి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదు, గవర్నమెంట్ వర్కే ఉంటుంది. గవర్నమెంట్లో ఉండటం అంటే పరిచయం లేదు కదా, అందుకే మనకు కొత్తగా అనిపిస్తుంది. మీరు యేసు నామములో బాప్తిసం పొందుడి అంటే ఏంటి? దేవుని యొక్క గవర్నమెంట్లోకి మీరు అఫీషియల్గా జాయిన్ అవ్వండి, స్వేర్ చేసుకోండి. ఎట్లా? నేను పలానా విజయ్ కుమార్ అనే నేను మరి కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని ఇలా చెప్తాను అంటారు. సో అది యేసు నామము అంటే అది దాని అర్థము గవర్నమెంట్ అని అర్థం. అది ఎవరిచ్చారు ఆయనకి? అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నియమించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు కొన్ని వచనాలు మనం అందరం చూద్దాం. ఈరోజు మనం దేన్ని చూస్తున్నాము? నామము అనే దాన్ని చూస్తున్నాము. నామము ద్వారా నిజమైన దేవుని రక్షణ సువార్తని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క రాజ్యము మనందరికీ తెలుసు. హీబ్రూ దాని ప్రకారం కింగ్డమ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ప్లేస్. ఏంటి? ప్లేస్ అన్నమాట. కానీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేసరికి ఏమొస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ గాడ్ అని వస్తుంది అనమాట. కింగ్డమ్ అంటే ఉట్టిగా ప్లేస్నే రిప్రజెంట్ చేయదు. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? రూల్, అథారిటీ, గవర్నమెంట్, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్గా ఎక్కడన్నా కింగ్డమ్ అంటే రాజ్యము అంటే మీ రాజ్యము అనగానే ఏమిటి? మీ యొక్క గవర్నమెంట్ అనే యాంగిల్ వస్తుంది అనమాట, ఆ అర్థం వస్తుంది అనమాట. ఓకే, సో హీబ్రూ కాన్సెప్ట్ ఏంటి? హీబ్రూ వర్డ్ ఏమంటే MALKUTH, మల్కట్ అంటారు. దాన్ని ఎలా మనం చూడొచ్చు? రాజ్యము చేయటం, రాజరికము, ప్రభుత్వము, అథారిటీ అన్న వర్డ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ కింగ్డమ్ అనేది. సో మరి అందుకే కాలగర్భంలో కలిసిపోయిన విషయాలన్నీ బయటికి తీయాలి, పరిశీలన చేసి మనం బయటికి తీయాలి. ఎందుకని? అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఈ రోజున ఒక కామెడీ ఏంటంటే దొంగే దొంగ 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 అంటున్నాడు. అస్సలు ఎంత కామెడీ చూడండి. దొంగే దొంగ దొంగ అంటుంటే మనమేమనుకుంటున్నాం? ఇతను దొంగ దొంగ అంటున్నాడు కాబట్టి ఇతను మంచోడై ఉంటాడు, వేరే వాళ్ళు దొంగలై ఉంటారు అనుకుంటున్నాం. వాడు తెలివిగా ఏమంటున్నాడు? అబద్ధ బోధకుడు అయ్యుండి ఇతరులని అబద్ధ బోధకులు అంటున్నారు. నేను అందుకే చాలాసార్లు కరెక్ట్ చేస్తూ ఉంటాను. మీరు నమ్మేదానికి వ్యతిరేకంగా చెప్పడం అబద్ధ బోధ కాదు, బైబిల్లో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్పడమే అబద్ధ బోధ. వాక్యములో ఏమి ప్రభు సెలవిస్తున్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి సిలువ సువార్త, యేసు ప్రభువారి యొక్క పుట్టినరోజు సువార్త, పునరుద్ధాన సువార్త, ఎన్ని సువార్తలు వచ్చినాయి చెప్పండి? మరి యేసు ప్రభువారు ఏ సువార్త చెప్పాడు? ఊరూరా గ్రామం తిరిగి దేవుని రాజ్యం అనే సువార్త చెప్పాడు. ఇప్పుడు ఎవరు అబద్ధికులు?
యేసు ప్రభువారు చెప్పమన్నది చెప్పాలా, లేకపోతే వీళ్ళు సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చెప్పాలా? ఇప్పుడు ఎవరు అబద్ధికులు? యేసు ప్రభువారు చెప్పమన్నది మాత్రమే చెప్పాలి. ఎందుకు తెలుసా? చాలామంది అడుగుతారు, బైబిల్లో ఉన్నదే చేయాలా? బైబిల్లో టమాటాలు తినమని లేదు కదా, బైబిల్లో సిగరెట్లు తాగొద్దని లేదు కదా, బైబిల్లో ఉన్నదే చేయాలా? బైబిల్లో ఉన్నదే చేయాలి. ఎందుకంటే బైబిల్ ఒక రాజ్యాంగం. బైబిల్ ఒక రాజుని గురించి తెలియపరుస్తుంది, ఒక అథారిటీ గురించి తెలియపరుస్తుంది. ఆ అథారిటీ కింద మనం జీవించాలని తెలియపరుస్తుంది. ఇదేనండి బైబిల్ యొక్క మెసేజ్. మనందరం కూడా బైబిల్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ స్పీకింగ్ అబౌట్ అన్ అథారిటీ. ఒక అధికారం మాట్లాడుతుంది. ఆ అధికారం కింద ఉండాలని అడుగుతుంది. నా కుమారుడా నా మాట విను, నా కుమారుడా నా ఆజ్ఞల్ని పాటించు, మీరు కుడివైపు కానీ ఎడవైపు కానీ తిరగకండి, బాసికంగా కట్టుకోండి, చేతులు కట్టుకోండి, గడపల మీద రాసుకోండి, నా మాటలు వినండి, నా ఆజ్ఞలు వినండి. ఏం తెలియపరుస్తుంది? అధికారాన్ని తెలియపరుస్తుంది. నా మాట వినండి అంటే విధేయతను కోరుతుంది. యేసుప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పినప్పుడు ఇదే చెప్పారు. మనందరము దేవుని యొక్క అధికారం కిందకి రావాలి. ఇప్పుడు మానవులు ఎందుకు మరణించుతున్నారు తెలుసా? పాపం వలన వచ్చు జీతం మరణం అండి. అందుకే మరణిస్తూ ఉన్నారు. పాపం చేయకపోతే మరణం లేదు. పాపం అంటే దేవుని యొక్క రాజ్యంలో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల వచ్చిన శిక్ష అన్నమాట మరణం అంటే. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనం. ముందుగా నామం గురించి మనం చక్కగా పరిశీలన చేస్తే బైబిల్ అంతా ఉన్న కాన్సెప్ట్ని ఈ రోజున మనం చూద్దాం. ఏంటి ఈ నామంలో బాప్తీసం పొందటం? ఈ నామము 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 అని బైబిల్ అంతా చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటి? నామము అనేది దేవుని యొక్క గవర్నమెంటు. యెహోవా నామము పరిశుద్ధపరచబడిన గాక అంటే ఏంటి అర్థం? దేవుని గవర్నమెంటు అలా నడిపించబడును గాక అని అర్థం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. అందరూ గమనించారా ఆ విషయాన్ని? యెహోవా రాజ్యము ఎప్పుడు చేయుచున్నాడు? అది ప్రెజెంట్ టెన్స్లో రాయబడి ఉంది. ఇప్పుడు కూడా యెహోవానే రాజ్యం చేయుచున్నాడు. దేవుడు ఆ రాజ్యము గురించే చెప్పమని తన కుమారుని పంపాడు. నెక్స్ట్, నేమ్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ఎ కింగ్డమ్. అంటే ఆ నేమ్ అంటే ఏంటంటే ఒక రాజ్యము లోపల 3వ ఆజ్ఞ ఏంటి చూడండి. ప్రభు యొక్క అధికారమును వ్యర్థముగా ఉపయోగించకూడదు అని మనం ఇక్కడ రాసుకున్నాం. అది అర్థం రాశాను నేను. యాక్చువల్గా 10 ఆజ్ఞలలో 3వ ఆజ్ఞ ఏంటి? ఎవరైనా చెప్తారా? నీ దేవుడైన యెహోవా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇదేదో ఉచ్చారణ కాదు, యాక్చువల్గా వాళ్ళు చెప్తుంది. ఆ రోజుల్లో ఉన్న కాన్సెప్ట్ ప్రకారం నేనేం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. నేను ఒక రాజ్యంలోకి వెళ్ళాను అనుకోండి, ఎవరు నువ్వు అని అనుకో, అలెగ్జాండర్ అని నేమ్ ఎత్తాను అనుకోండి, ఆయన నామాన్ని. దేవుని వాక్యం ప్రకారం మీ అందరికీ ఏ విషయాన్ని నేను తెలియపరచాలని ప్రయత్నిస్తానంటే, మీరు ఏ నామమునైతే పట్టుకున్నారో ఆ నామము ఈజ్ యాక్చువల్లీ ఏ గవర్నమెంట్. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే మనము ఏ నామం అయితే చెప్తున్నామో ఆ అధికారం కింద ఉన్నాము అని తెలియపరుస్తూ ఉన్నాము. పాత సినిమాలు ఎప్పుడైనా చూసారా? రాజుల కాలంలో ఏ రాజు పేరైతే నువ్వు వెతుతావో నువ్వు ఆ రాజుకు సంబంధించిన వ్యక్తివి. ఆ రాజు పేరు ఉపయోగించుకొని ఏదైనా చేయవచ్చు. రాజు యొక్క అధికారం నీకు ఒక ఉంగరం రూపంలో లేకపోతే ఒక కడిమ రూపంలో ఎలాగ ఇస్తారు. దాన్ని నువ్వు వ్యర్థంగా వాడుకోకూడదు. సో ఇశ్రాయేలీలకి దేవుడు ఆయన నామాన్ని ఇచ్చాడు, అంటే గవర్నమెంట్ ఇచ్చాడు. ఆ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వ్యర్థముగా దాన్ని ఉపయోగించకూడదు అని చెప్పటమే ఈ 3వ ఆజ్ఞ యొక్క సారాంశము. నిజంగా చాలా పవర్ఫుల్ అన్నమాట దేవుని యొక్క నామము. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మొట్టమొదటిసారిగా దేవుని గవర్నమెంటు ఎక్కడ వాడబడింది?
మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. యెహోవా గవర్నమెంట్ అవైలబుల్గా వచ్చేసింది. మీరు ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క పిటిషన్ పెట్టుకోవచ్చు అని దీని భావము. అందరికి అర్థమవుతుందా? లీగల్గా, అథారిటీగా, రైట్గా వస్తే మనం పిటిషన్ పెట్టుకోవచ్చు. సో నామము అంటే గవర్నమెంట్. ఇప్పుడు అమెరికాలో ఉన్న గవర్నమెంట్కి నాకు న్యాయం చేయాలని నేను అడిగాను అనుకోండి, అమెరికా గవర్నమెంట్ నువ్వు ఎవరు అంటది ముందు. నీకు మేము ఎందుకు న్యాయం చేయాలి? మేము మా సిటిజన్స్కి మాత్రమే న్యాయం చేస్తాము. నీవు ఏ గవర్నమెంట్లో సిటిజన్వో ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగు న్యాయాన్ని అని స్పష్టంగా చెప్పొద్ది. ఇప్పుడు యెహోవా పేరు పెట్టబడిన అంటే నామములోకి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆయనకి ప్రార్థన చేయగలరు. వేరే వారు ఎవ్వరు ప్రార్థన చేసినా ప్రభువారు వినరు. ఎందుకని? యెహోవా గవర్నమెంట్లోకి నువ్వు రావాలి అఫీషియల్గా. యేసు ప్రభువారు ఏం చెప్పారు? మనందరికీ ఆ నామమును ఓపెన్ చేశారనమాట. అంటే మనందరము ఆ గవర్నమెంట్లోకి వెళ్ళచ్చు అని. ఈ సందర్భంలో ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. మరి పాపాత్ములు ఎలా అండి దేవునికి ప్రార్థన చేస్తారు? అమెరికా నాకు న్యాయం చేయాలంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ న్యాయం చేయదు అది నాకు. ఆ గవర్నమెంట్ న్యాయం చేయదు నాకు. ఏం చేయాలి చెప్పండి? నా ఫస్ట్ పిటిషన్ షుడ్ బి ఐ వాంట్ టు బికమ్ సిటిజన్ ఆఫ్ యువర్ కంట్రీ. అది పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అమెరికా గవర్నమెంట్ నాకు న్యాయం చేస్తుంది, హక్కులు ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ ప్రపంచంలో ఎవరైతే పాపాత్ములు కానీ దేవునికి దూరమైన వారు కానీ అన్ని జనులు కానీ ఉన్నారో వారు చేయవలసిన ఒకే ఒక పిటిషన్ ఏంటి? ఫస్ట్ పిటిషన్ ఏంటి? నన్ను కూడా మీ రాజ్యంలోకి రానివ్వండి. అదే యేసు ప్రభువారు అందరికీ ప్రకటించాడు. మీరు మీ పాపములను ఒప్పుకునే ఎడల మీరు ముందు దేవుని రాజ్యములోకి ప్రవేశిస్తారు. అందరికి అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైనా ఇండియాలోకి వచ్చేసి సిటిజన్షిప్ కావాలంటే సిటిజన్షిప్ అడగాలి, న్యాయం అడగకూడదు. ఇండియాలో సిటిజన్స్కి న్యాయం జరుగుద్ది. యూ కాంట్ ఫైల్ ఎ కేస్ అన్లెస్ అంటిల్ యూ ఆర్ ద సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ. సో అందుకే యేసు ప్రభువారు ప్రజలందరికీ ఏం ఓపెన్ చేసినట్లు? ఇప్పుడు సిటిజన్షిప్ ఓపెన్ చేసినప్పుడు ఆ లోపలికి వచ్చిన తర్వాత న్యాయం జరుగుద్ది. సో ఎంతమంది అయితే దేవుని రాజ్యంలోకి రావాలనుకుంటున్నారో వారందరికీ ముందుగా ఓపెన్ చేసింది ఏంటి? పౌరసత్వము. మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాంపుల్. అమెరికాలో గవర్నమెంట్ ఉందండి, అది మాత్రమే నాకు న్యాయం చేయగలదని నాకు అర్థమైతే నేను అడిగితే నో అని చెప్పొద్దు ముందు. మరి నేను ఎలా న్యాయం జరిగించుకోవాలి? ఎలాగంటే ముందు నన్ను మీ యొక్క రాజ్యంలోకి సిటిజన్గా రానివ్వండి. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త యొక్క మీనింగ్ అర్థమైంది. ఊరూరా గ్రామ గ్రామం తిరిగి యేసు ప్రభువారు చెప్పిన దేవుని రాజ్య శుభవార్త ఏమిటి? ఆ ఫస్ట్ స్టెప్పే. మీరందరూ కూడా దేవుని రాజ్య పౌరులు కావాలి. అయిన తర్వాతే మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి. దేవుని రాజ్య పౌరులు కాకుండా ఎవరికి ఏ బెనిఫిట్స్ జరగవు, ఏమీ రావు. ఇది దేవుని యొక్క నామము, ఇది దేవుని యొక్క గవర్నమెంటు. హలో, ఎంతమందికి అర్థమైంది? అందుకే బైబిల్ని చదివే వారందరికీ అర్థం కాదని చెప్పబడింది. బైబిల్ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారికి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. ఆత్మ సంగతులు ఆత్మతోనే వివేచింపదగును. చాలామంది మనందరము తెలియకుండా, అవగాహన లేకుండా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ తెలుసుకోవాలి. ముందు ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది నేర్చుకోవాలి. అక్కడ దేవుని మందసం ఉంది, అది పట్టుకొని వెళ్తున్నారు యాజకులు. ఆ యాజకులు వెళ్తూ ఉండగా అది ఒకడికి జారిపోయింది. ఒక పక్క బయట వాడు ఒకడు పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, వెంటనే వాడు అక్కడే చచ్చిపోతాడు పట్టుకోగానే. యాజకులు మాత్రమే చేయదగినది యాజకులు మాత్రమే చేయాలి.
అందరూ చెయ్యకూడదు, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే విషయాలు? సో అందుకే ఈ రోజున దేవుని రాజ్య సువార్త నా సేవకుడు చెప్తాడు అని యేసు ప్రభువారిని అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. నేను పంపుతున్నా ప్రత్యేకముగా. ఇంతకాలం వరకు ప్రవక్తల చేత మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. దేవునికే ఒక కుమారుడు ఉంటే అది యేసు ప్రభువారు. ఎందుకని? ప్రత్యేకముగా పుట్టాడు కాబట్టి. అట్లా వస్తాడని కూడా ముందుగానే ఆయన కోసం ప్రవచనాలు చెప్పబడినాయి కాబట్టి. ఇంకొక వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనం. నామము అంటే దేవుని గవర్నమెంటు. మనమందరము ఆ నామములోకి బాప్తిసం పొందాలి. ఆ నామమే మనకి ముందుగా ఇవ్వబడింది, దాన్ని పోగొట్టుకున్నాము. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మతము కానీ, మతము యొక్క ఆచారాలు కానీ, పద్ధతులు కానీ అవన్నీ కూడా నిరుపయోగమైనవి. వారు చేసే వర్షిప్ కూడా నిరుపయోగమైనది. మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు అన్నాడు ప్రభువారు. ఎందుకని? మీరు నా ప్రొసీజర్ తెలుసుకోవట్లా. ద్వితీయోపదేశ కాండము 12:4 నుంచి చదువుదాం. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గుర్తు చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ చెప్తుంది, అందరూ అర్థం చేసుకోవాలి. వేరే దేవతలకి దేవుళ్ళకి పుట్టినరోజులు చేస్తున్నారు కాబట్టి మీ దేవుడికి కూడా మీరు చేయకూడదు. ఏ ఆచారాలు కాపీ కొట్టకూడదు. వారెవరో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దేవతలకి, మీ దేవుడికి ఎలా చేస్తారు? చెయ్యకూడదు. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ దేవుడు వాళ్ళ ప్రజలకి. ఎవరికి? ఇశ్రాయేలు వారికి. 5వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. జాగ్రత్త గమనించారా? దేవుని యొక్క గవర్నమెంటు ఎక్కడ దేవుడు స్థాపిస్తాడో అక్కడికే మనందరం రావాలి. గవర్నమెంట్ అండి. నామము అంటే అథారిటీ. God didn't move himself there, he placed his authority there. దేవుడు ఎక్కడ పడితే అక్కడ మూవ్ అవటం కాదు, దేవుడు అక్కడ ఆ ఇశ్రాయేలులకి అక్కడ ఇచ్చాడనమాట. మీరు ఆ కుష్టు రోగం వచ్చిన వేరే రాజ్యపు అధికారి నయమాను గురించి తెలుసా మీకు? నయమాను వచ్చి కుష్టును పోగొట్టుకొని వెళ్ళేటప్పుడు ఓ పని చేశాడు. ఏం చేశాడు? ఇశ్రాయేలీల ప్రాంతంలో అక్కడున్న ఆ మట్టిని గోతాలతో కట్టి తీసుకెళ్తాడు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రాంతంలో దేవుడు ఉన్నాడు. నేను వెళ్తున్న ప్రాంతంలో దేవుని యొక్క స్థలం కాదు కాబట్టి మరి నేను ప్రార్థన చేయాలంటే నేను ఎలా చేయగలను? అందుకని తన రూములో ఈ మట్టి అంతా వేసుకొని ప్రార్థన చేశాడు నయమాను. దేవుని యొక్క గవర్నమెంట్ని ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభువారి యొక్క సువార్త అధికారంతో ముడిపడి ఉన్నది, గవర్నమెంట్తో ముడిపడి ఉన్నది. చాలామంది ఏదో హల్లెలూయా స్తుతి మహిమ పాడేసి కొంచెం చందా వేసేసి అట్లా వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అంటే లంచాలు తీసుకుంటా, లేకపోతే కాపీలు రాసుకుంటా, మోసం చేసుకుంటా బతికేద్దాం అనుకుంటారు. ఇక్కడ అలా కుదరదు. దేవుని యొక్క రాజ్యంలో అలా కుదరదు. దేవుడు చెబుతున్నది మానవులకి చెప్పకుండా అపవాది వేరేదేదో చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క సువార్త మానవుల్ని నీతిమంతులను చేస్తుంది, పవిత్రులను చేస్తుంది, పరిశుద్ధులను చేస్తుంది. అంతేగాని ఏ ఎండగా గొడిగేయమని చెప్పదు. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారిని బాప్తీసం ఇచ్చుచు అని చెప్తున్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ బాప్తీసం ఇచ్చేటని మోసం చేశారు. అంటే బాప్తీసం ఇవ్వడం అంటే ఏంటో మోసం చేశారు. ఆ తర్వాత 3 పేర్లు ఉండేసరికి త్రిత్వం అని మోసం చేశారు. అసలు పాయింట్ని మర్చిపోయారు. అక్కడ నామం ఉన్నది. తండ్రి యొక్కయు గవర్నమెంట్ కిందకి. ఇప్పుడు ఎలా అంటే CEO ఉంటాడండి, CEO కింద
ముగ్గురు మెయిన్ మేనేజర్లు ఉంటారు. ఆ ముగ్గురు మేనేజర్ కింద ఒక్కొక్కరికి మళ్ళీ ముగ్గురు ఉంటారు. మరలా కింద ముగ్గురు ఉంటారు. ఇప్పుడు CEO చెప్పిన మాట అది కిందకి ఆజ్ఞాపించబడింది, మరి అది కిందకి ఆజ్ఞాపించబడింది, మరి అది కిందకి ఆజ్ఞాపించబడింది. టాప్ నుంచి డౌన్కి తన మాట కిందకి వస్తుంది ఆజ్ఞ. ఈ లైన్లో కూడా అదే ఉన్నది. తండ్రి యొక్కయు అధికారములోకి, అలాగే కుమారుని యొక్కయు అధికారములోకి, అలాగే పరిశుద్ధాత్మ యొక్కయు అధికారంలోకి అందరూ క్రమంగా రావాలి. బాప్తిస్మము పొందటము అంటే మీరు అలైన్ అవ్వాలి ఆ యొక్క అధికారానికి. సపోజ్ ఇక్కడ ఇది నా పెద్ద షాప్ అనుకోండి, కంపెనీ అనుకోండి. సరే, నేను ఒక ఫ్యాన్ల కంపెనీ క్రియేట్ చేశాను, మిమ్మల్ని అందరిని ఎంప్లాయీస్గా తీసుకున్నాను. మీరేం చేయాలి? మీ బాధ్యత ఏంటి? ఇక్కడ ఉన్న అథారిటీకి, మేనేజ్మెంట్కి మీరు లోబడి పని చేయాలి. వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ని ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. మీ ఇష్టానుసారంగా చేస్తే వెంటనే తీసి బయటపడతారు. మీ కంపెనీలు ఇక పనిచేయలే ఎవరు. ఇండియన్ గవర్నమెంట్ తీసుకోండి, అమెరికన్ గవర్నమెంట్ తీసుకోండి, ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ పనిచేయాలి. వాళ్ళు ఇష్టానుసారంగా పనిచేయడానికి లేదు. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు నా సువార్త ద్వారా నా నామం కిందకి రావాలి, నా నామంలోకి బాప్తిసం పొందాలి. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏమని చెప్పాలి తెలుసా? ఐ బిలాంగ్ టు ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ ఇన్ హెవెన్, ఐ వర్క్ ఫర్ ద గవర్నమెంట్ అని చెప్పాలి. నేను ఆ గవర్నమెంట్కి వర్క్ చేస్తాను. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ పని చేసుకుంటున్నా సరే, నేను ఆ గవర్నమెంట్ కింద ఉన్నాను, ఆ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాను. మీరు బ్యాంకులో పనిచేయండి, మీరు స్కూల్లో పనిచేయండి, మీరు కాలేజీలో పనిచేయండి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయండి, ఎక్కడ పనిచేసినా యూ హ్యావ్ టు రిప్రజెంట్ యువర్ గవర్నమెంట్. దానినే నామము అన్నారు, దానినే దేవుని రాజ్యము అన్నారు. అది యేసు ప్రభువారు నిజముగా ప్రకటించినది. ఇంకా ముందుకెళ్దామా? మనందరికీ అర్థం కావాలి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెరీ ఇంపార్టెంట్ ఇది. యేసు ప్రభువారు శుభవార్తని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడంలో నెంబర్ 1 స్థానాన్ని పొందింది ఎవరు? క్రైస్తవులు. పాపం వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. నేను నా స్టేట్మెంట్లు చూస్తే మీరు అదిరిపోతారు. క్రైస్తవ మతము ఇంకా రక్షణలోకి రాలేదు. వారు దేవుని యొక్క అధికారం కిందకి రావాల్సి ఉన్నది. ఇంకా యేసు ప్రభువారు కూడా బాప్తీసం తీసుకున్నారంటే కూడా అర్థం కాదు చాలామందికి. ఆయన నియమించబడిన సేవకుడు, ఆయన మనకు హెడ్గా నియమించబడ్డాడు, మనము ఆయన కింద పనిచేయాలి. చాలామంది ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ క్రైస్తవ మతంలో ఉండి 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 మనం సడన్గా వాళ్ళకి వ్యతిరేకమైన మాట ఒకటి చెప్పగానే బైబిల్ నుంచి పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. ఉక్రోషం వచ్చుద్ది, ఫ్రస్ట్రేషన్ వచ్చుద్ది. నిజంగా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్తారు. చిన్ననాటి నుంచి ఎంతో బ్యూటిఫుల్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసి ఇప్పుడు కాదంటే వాళ్ళకి ఒకలాంటి వేదన కలుగుద్దండి, మనోవేదన వస్తుంది. అంత ఈజీగా ఒప్పుకోలేము. ఎవరైనా ఒక వ్యక్తి చిన్ననాటి నుంచి ఇతనే నీ తండ్రి అని చెప్పిన తర్వాత 18-20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇతను మీ తండ్రి కాదు అంటే మానసికంగా, సైకలాజికల్గా ఆ పిల్లవాడిలో కొంచెం ఇదవుద్దండి, పిచ్చెక్కుద్ది, మెంటలెక్కుద్ది. సో అలానే ఇన్ని వందల సంవత్సరాలుగా యేసుప్రభువారు దేవుడు 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 అని చెప్పినప్పుడు మనం ఈ రోజున వాక్యంలో నుంచి అది అక్కడ చూడు, ఇది ఇక్కడ చూడు, అక్కడ కుమారుడు, ఇక్కడ అభిషేకించబడ్డాడు, ఇక్కడ నియమించబడ్డాడు, ఇది చూడు, ఇక్కడ దేవుడు లేపాడు అని చెప్తుంటే తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు వస్తుంది. వాళ్ళని ప్రేమతోనే వారికి చెప్పాలే కానీ మళ్ళీ ఆ పరిస్థితిని మనం ఇంకా రేపకూడదు, సరిగ్గానే చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సత్యానికి ఎన్కౌంటర్ అయినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి లాగా ఉంటుంది అన్నమాట. అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫిలిప్పీ 2:9. మరి ఈ విషయాలు అర్థం కాకపోతే ఎంత మాయలో ఉంటారో, ఎంత మోసంలో ఉంటారో చూద్దాం. ఇక్కడ స్పష్టంగా వాక్యం ఏం చెప్తుంది చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ,
భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, యేసు అధికారమునకు వంగునట్లు, అది దాని అర్థం. యేసు అధికారమునకు విధేయులగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ఎవరు మహిమార్థమై? ఎందుకు యేసు నామములో యేసు మహిమార్థమై అంటలేదు? బికాజ్ సోర్స్ ఆఫ్ అథారిటీ ఈజ్ గాడ్ ద ఫాదర్. అందుకే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ ట్రూత్ అండి. ప్రతి అధికారానికి పైగా యేసు ప్రభువారిని పెట్టాడు. ఎవరైనా సరే యేసు ప్రభువారికి లోబడాల్సిందే. మనం యేసు ప్రభువారు దేవుడు కాదంటే మనం ఇప్పుడు ఆయన్ని అవమానపరుస్తున్నామని అనుకుంటారు చాలామంది. లేదు, యేసు ప్రభువారు మా ప్రభు, మా నాయకుడు, సంగమునకు శిరస్సు, అన్ని నామముల కంటే పైనామం ఆయనదే. యేసు ప్రభువారు దేవునికి కుమారుడు, మనమందరము కూడా అలానే కుమారులం దేవునికి. ఈ వచన భావాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో క్రైస్తవ మతం ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవటం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడు నీకు అధికారిగా ఈయన నియమించాడు, ఒప్పుకో, ఆయన కింద పనిచేయి అని అడుగుతున్నాడు. సింపుల్, అంతే. ఈ రోజున మన మిగతా జీవితము యేసు ప్రభు వారి అధికారాన్ని ఒప్పుకొంచు నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించాలి ఎక్కడున్నా సరే. అదే నిజమైన దేవుని రాజ్య సువార్త యొక్క మీనింగ్. దట్ మీన్స్ నువ్వు ఎక్కడున్నా కానీ దేవుని రాజ్య పౌరుడుగా గుర్తించబడతావు. ఎంతమందికి అర్థమవుతుంది? సో గాడ్ గేవ్ అథారిటీ టు జీసస్ క్రైస్ట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా యేసు ప్రభు వారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. అందుకే సువార్త నుంచి తప్పిపోయారు. ఈ రోజున కూడా చాలామంది సంబరాలు చేసుకోవడానికి ముందుకెళ్తున్నారే కానీ జీవితంలో నీతి, పరిశుద్ధత అవి ఉన్నాయా లేవా? అసలు విశ్వాసం ఉన్నదా? విశ్వాస పాత్రుడిగా ఉన్నారా? చాలామందికి తెలియదండి విశ్వాస పాత్రుడిగా ఉండడం అంటే ఏంటో. విశ్వాస పాత్రుడిగా ఉండగలిగిన వారు ఎవరు అంటే, దేనికి అంటే ఆ నామం తెలిసిన వాళ్ళే, ఆ అధికారం తెలిసిన వాళ్ళే. ఎవరైతే ఆ అధికారాన్ని గుర్తిస్తారో ఆ అధికారానికి నమ్మకంగా ఉండటమే విశ్వాస పాత్రుడిగా ఉండటం అంటే. దిస్ ఈజ్ ద రియల్ గాస్పల్ మెసేజ్. అందరూ అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడు వాక్యం మనకి ఇచ్చిన తర్వాత మన సొంత పండుగలు పెట్టుకోవటంలో ఏమన్నా అర్థం ఉందా? మీరు సొంతగా ఏదైనా పండుగలు పెట్టుకొని మీరు సొంతగా ఏదైనా ఆరాధన చేద్దామని మీరు సొంతగా ఏదైనా చేయాలని చూస్తే ఇంక ప్రభువారు ఎందుకు ఇచ్చేది? చాలామంది ఏమంటారు తెలుసా? అవి పాత నిబంధన గ్రంథము, పాత నిబంధనలో ఉన్నాయి. మరి తీసేయండి, దాన్ని ఎందుకు చదువుతున్నారు? చాలామంది చాలా తెలివిగా వ్యవహరిస్తారండి. పూర్తిగా కొత్త నిబంధన పుస్తకమే చదువుకుంటే వెళ్ళి నువ్వు పాత నిబంధనలో నీకెందుకు? మరి పాత నిబంధనలు ఏమో యెహోవా నేను తప్ప వేరే దేవుడే లేడు అని ఆయన చెప్పిన దానికి నువ్వెలా సమర్థించుకుంటావు ఆ స్టేట్మెంట్ని కొత్త నిబంధనలో? చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? అంటే డబుల్ స్టాండర్డ్స్ అన్నమాట. పూర్తిగా వదులుకోలేరు మళ్ళీ. కాబట్టి దేవుని వాక్యములో లేని దాన్ని ఎవరైనా కలిపినా, దేవుని వాక్యములో ఉన్నది ఎవరైనా తీసివేసినా వారికి భయంకరమైన శాపములు వచ్చును, శిక్షలు వచ్చును అని వాక్యం చెబుతున్నది. మీకు తెలియని దాన్ని నాకు తెలియదనండి, తప్పే ఉంది. తెలిస్తే తెలుసానండి. దేవుని యొక్క శిక్షను ఎందుకు పొందుకుంటారు? నెక్స్ట్ యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున
మీరు నన్నేమి అడిగినను నేను చేతును. జాగ్రత్త గమనించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువారికి అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. నామమున అడగటం అంటే ఏంటో ఈరోజు అందరూ తెలుసుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసి చివరిలో ఇందాక కూడా మనం అన్నాం కదా, యెషోవా మెస్సీయ నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము అంటారు. ఎందుకు చేయాలి అట్లా? అంటే అర్థం ఏంటి? ఊరికి పేరెత్తుతున్నామా, లేకపోతే నిజంగా గవర్నమెంట్లో నిలబడి ఉన్నామా? ఇది ఎలాంటిదంటే, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐ హ్యావ్ రైట్ టు ఫైల్ ఎ కేస్ అని ఆధార్ కార్డు చూపించి, పాస్పోర్ట్ చూపించి కేసు రాయించడం. అది ప్రార్థన అంటే. అందరికీ అర్థమైందా? నీ ప్రార్థన అంగీకరించబడదు నీవు గనుక దేవుని నామములో లేకపోతే. మళ్ళొకసారి, నీ ప్రార్థన అంగీకరించబడదు నువ్వు దేవుని నామములో లేకపోతే. యూ హ్యావ్ టు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద యెషోవా. దేవుని అంటే కుమారుడైన యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు అడగాలి? ఎందుకంటే యేసుక్రీస్తు నామములో ఆ అధికారంలోకి నువ్వు వచ్చావు కాబట్టి. ఊరికి ప్రార్థన చేసేసి యేసునామములో యేసునామములో అంటే సరిపోదు. దాని మీనింగ్ తెలియాలి. దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ యాక్చువల్లీ స్టాండింగ్ ఇన్ ద గవర్నమెంట్ పొజిషన్ అండ్ ఆస్కింగ్ ద థింగ్స్. ఆ గవర్నమెంట్ పొజిషన్లో నిలబడ్డావని అర్థం. ఇప్పుడు నా కొడుకు నా కూతురు వచ్చి నన్ను అడిగినట్టుగా బయట వాళ్ళు ఎవరన్నా అడగగలరా? మీ పిల్లలు కూడా మిమ్మల్ని అడిగినట్లుగా బయట వాళ్ళు ఎవరన్నా అడగగలరా? బయట వాళ్ళు వచ్చి నాకు కారు కొనియండి అని అడగగలరా మిమ్మల్ని? ఎందుకని అడగలేరు? ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు బయట పిల్లలు మిమ్మల్ని వచ్చి నాకు ఇమ్మీడియట్గా ఒక సైకిల్ కొనియండి, ఒక బైక్ కొనియండి అని ఎందుకు అడగలేరు? ఇంకా కుటుంబ సభ్యులు కాదంటే దాని అర్థం ఏంటి? మెంబర్షిప్ లేదు, ఇంకా అధికారం లేదు, ఎస్టాబ్లిష్డ్ అధికారం లేదు. అప్పుడు ఎవరా నువ్వు అంటారు బయటోడైతే. నన్ను ఎందుకు అడుగుతున్నావు? హూ ఆర్ యూ? అయితే ఏదన్నా అనవసరమైన సంబంధం కలిపినా కూడా బాబాయ్ లేకపోతే నానా అని కలిపినా కూడా ఎవర్రా నీకు నానా అంటాం. ఎందుకని? దెర్ ఇస్ నో అథారిటీ. ఇప్పుడు దేవుని నామాన్ని అడగాలంటే నీకేం హక్కు ఉంది అంటున్నాడు ప్రభువారు. ఊరికే చాలామంది వచ్చి అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, పరీక్షకి వెళ్తున్నాడు, అట్లా కుదరదండి. మీరు దేవుని యొక్క మార్గంలో నామం కింద ఉంటేనే కుదురుద్ది. అయ్యా మా అబ్బాయికి బాగలేదు, మా ఆయనకి బాగా కొంచెం ప్రార్థన చేస్తారు పాస్టర్ గారండి, ప్లీజ్ అండి ప్రార్థన చేయండి, మా ఇంటికి రండి అంటే అట్లా కుదరదు. యూ సపోజ్ టు బి ఇన్ ద అథారిటీ. అఫీషియల్గా అథారిటీలో ఉండాలి నువ్వు. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళంట బోనస్ ఇచ్చారంట ఎంప్లాయీస్కి. ఎవరికి ఇచ్చారు? ఎంప్లాయీస్కి ఇచ్చారు. ఇప్పుడు బ్రదర్కి ఆయన బ్యాంక్ వాళ్ళు బోనస్ ఇచ్చారు. అలా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కూడా వెళ్ళి నాకు కూడా బోనస్ ఇవ్వండి, నేను వాళ్ళ తమ్ముడిని, మాకు కూడా బోనస్ ఇస్తారా? ఎందుకు ఇరు? అఫీషియల్గా ఆయన ఎంప్లాయీ కాదు, అడగలేడు. అలానే దేవుని యొక్క నామములో నువ్వు ఉంటేనే తప్ప దేవుని యొద్ద నుండి నువ్వు ఏమీ పొందలేవు. మరి సువార్త ఏం చెప్తుంది? మారు మనసు పొందండి, ఆ రాజ్యంలోకి ప్రవేశించండి. అక్కడికే వచ్చి అడుగుమంటుంది సువార్త మనకి అధికారం కలుగజేస్తుంది దేవుని యొద్ద నుంచి అన్ని పొందుకోవటానికి. ఇప్పుడు ఆ లైన్ చదవండి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. అంటే ఏంటి? నేను నా కింద మేనేజరు, దానికి వాళ్ళ కింద ఇంకొకరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఈ మేనేజర్ ద్వారా వస్తారు నా దగ్గరికి. డైరెక్ట్గా వచ్చారనుకో, మీరు ఎవరు అంటారు, నేను ఆ మేనేజర్ ఇక్కడ పనిచేస్తున్నానండి, మీరు ఇవ్వండి అంటే ఇస్తానన్నమాట. యేసు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడు అధికారానికి లోబడ్డారు, అధికారంలో ఉన్నారు. వాళ్ళు లీగల్ పర్సన్స్, పక్షపాతం లేనివారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇది అర్థం కాకుండా సువార్త ఏం అర్థం కాదండి. నెక్స్ట్ లైన్ ఏముంది? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నాకు అధికారం ఇచ్చాడు కదా తండ్రి అయిన దేవుడు.
నేను మిమ్మల్ని మీరు అడిగింది ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైతే దేవుని రాజ్య పౌరులు అవుతున్నారో వారికి హక్కు ఉందండి, ప్రార్థన చేసే హక్కు. యెహోవా నామమున ప్రార్థన చేసే హక్కు, యేసయ్య నామమున ప్రార్థన చేసే హక్కు, ఏమండి దేవుని నామం డైరెక్ట్గా వెళ్ళే హక్కు. ఎప్పుడైతే యేసు ప్రభువారు శిలువ మీద మరణించారో అక్కడ ఒకటి జరిగింది తెలుసా మీ అందరికీ? మందిరం యొక్క దేవాలయం యొక్క తెర చినిగింది అని రాయబడింది. ఎవరికి అర్థమైంది ఆ పాయింట్? ఎందుకు చినిగిందని చెప్పాడు అక్కడ చెప్పండి. దేవాలయంలో 2 పోర్షన్లు ఉంటాయి. ఒకటేమో పరిశుద్ధ స్థలము, ఇంకోటేమో అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగింది ఒక్కళ్ళే సంవత్సరానికి, ప్రధాన యాజకుడు. మిగతా వాళ్ళందరూ అంత వెళ్ళకూడదు, అడుగు పెడితేనే చనిపోతారు. మరి ఆ తెర చినిగిపోయిందంటే ఏంటి? ఇప్పుడు 2 పోర్షన్లు లేవు, ఒకటే పోర్షన్ అయిపోయింది ఇప్పుడు. అంటే మనందరము కూడా డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. ఎలా? యేసు ప్రభువారు క్రయధనం చెల్లించడం ద్వారా, ఆయన ఎంట్రీ ఇవ్వటం ద్వారా, ఆయన ద్వారా ఎంట్రీ రావడం ద్వారా. ఎంతమందికి అర్థమైంది? బైబిల్ అనేది చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది, కానీ అందరికీ అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేయాలంటే దేవుడే వారికి అభిషేకం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ శక్తి. మందిరం కట్టడానికి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహిస్తాడు దేవుడు. మీరు చదివారో లేదా? నిర్గమకాండంలో ఉంటుంది. అతనికి పరిశుద్ధాత్మ శక్తి రావటం వల్ల విపరీతమైన జ్ఞానం వచ్చింది. అప్పుడు ఆ మందిరాన్ని చక్కగా కడతాడు. దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీదకైతే వస్తుందో వారు దేవుని రాజ్యంలోకి అభిషేకించబడ్డారు. పోయిన వారమే చెప్పాను నేను. ఎందరైతే యేసునామమున బాప్తీసం తీసుకుంటారో, బాప్తీసం తీసుకున్న వెంటనే ఆ యాజకుడు చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పైనుండి కిందకి దిగి వచ్చింది. అదే అఫీషియల్ సైన్ అన్నమాట, మీరు దేవుని రాజ్య పౌరులయ్యారు అని చెప్పడానికి. ఇది రిలీజియస్ మెసేజ్ కాదండి, ఇది గవర్నమెంట్ మెసేజ్. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంఘం అంటే కమ్యూనిటీ అనుకుంటున్నారు కదా. కమ్యూనిటీయే, కానీ స్పెషల్ కమ్యూనిటీ. సంఘం అంటే అందరూ మనుషులు ఉండరు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? అపాయింట్మెంట్ ఇవ్వబడిన వారు మాత్రమే ఆ యొక్క మీటింగ్లో కూర్చోవాలి. గవర్నమెంట్లో ఆఫీసర్స్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు పార్లమెంట్ జరుగుద్దండి, పార్లమెంట్ చట్టసభలు ఎవరిని పెడితే వాళ్ళని అఫీషియల్గా లోపల కూర్చోనిరు. బయట నుంచి ప్రేక్షకులుగా కూర్చోవచ్చాక లోపల కూర్చోనిరు. లేకపోతే మంత్రివర్గ సమావేశం జరుగుద్దండి, ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడానికి లేదు. సంఘం అంటే అదే. యేసు ప్రభువారు ప్రత్యేకముగా ఒక టీంని తయారు చేసుకున్నాడు. ఆ టీము తన అధికారాన్ని పంచుకుంటుంది, ఆయన చెప్పినట్టు చేస్తుంది. ఇప్పుడు దేవుని నిజమైన సంఘం కూడా అంతే. ఇట్స్ అ సెనెట్, అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా ఏం చేయమంటావు? నెక్స్ట్ వీక్ ఎలా వెళ్ళమంటారు? ఓకే. ఇలా వెళ్ళాలా? ఓకే. నాకు ఈ సమస్య ఉంది, ఇక్కడ లంచం అడుగుతున్నారు, లేకపోతే ఇక్కడ అన్యాయంగా ప్రవర్తించమని అడుగుతున్నారు, లేకపోతే అక్కడ ఇబ్బంది ఉంది. ఇక్కడ డిస్కస్ చేసుకొని సరిగ్గా గవర్నమెంట్ వర్క్ చేయాలి అక్కడ. అది జరగాల్సింది సంఘంలో, అంతేగాని ప్రోగ్రాం కాదు. కొంతమంది పాటలు పాడి, కొంతమంది వాక్యాలు చదివి, సాక్ష్యాలు చెప్పి ఈ కాదు సంఘంలో జరగాల్సింది. సంఘంలో ఏం జరగాలి? ధర్మశాస్త్రాన్ని చదవాలి, మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉండాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ అంతా ఎలా ఉండాలి, ఏ సమస్యలు ఉన్నాయి అవి డిస్కస్ చేసి అధికారం కింద ఉన్న వ్యక్తుల్లాగా ప్రవర్తించాలి. అంతేగాని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ సంఘం కాదు. ఆ పూజలు, ధూపాలు అవన్నీ కాదు, లేవు అవన్నీ. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చేయాల్సిందేంటి? ఇక్కడ ఏదన్నా ఎడ్యుకేషన్ అయితే చెప్పచ్చు. ఇలా ఎడ్యుకేషన్ చెప్తే వాళ్ళు నేర్చుకొని, వినేవాళ్ళు రాసుకొని, చదువుకొని దాని ప్రకారం జీవించడానికి. పాటలు కూడా అందుకే ఎందుకు పాడమంటాను నేను? సందేశాత్మక గీతాలు మాత్రమే పాడమంటాను. బయటికి అందరికీ సందేశం వెళ్ళాలి. ఏమని? వెతకండి అయ్యా, దేవుని రాజ్యాన్ని వెతకండి అయ్యా అని ప్రభువారు వాక్యంలో చెప్పారు. అదే మనం వెతకాలి. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకుడి. మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ అదే. సో దేవుని యొక్క బైబిల్ మెసేజ్ ఇంకా అర్థం కాకపోతే
చాలా కష్టమండి. దేవుడు తన కుమారుని ఇక్కడికి పంపి, మీరు ఏ గవర్నమెంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసారో మరలా ఆ గవర్నమెంట్ లోపలికి రండి అంటున్నాడు. నేను ఆ పండు తినవద్దని చెప్పాను, మీరు తిన్నారు, బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటికైనా విధేయత చూపించండి, అగైన్ నా అధికారానికి లోబడండి. అప్పుడు మీరు మరలా ఏదైనా తోటలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు మీ కుటుంబమే ఏదైనా తోట అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ప్రతి ఒక్కళ్ళు ఈ లోకానుసారంగా ఏదైనా తోటలో ఉన్న ఆనందాన్ని వాళ్ళ కుటుంబంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇల్లీగల్గా లంచం తీసుకుంటారు, 10,000 కోట్లు ఎంతో ఎన్ని కోట్లు తెచ్చుకుంటారు, ఇంటిని ఆనందమయం చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏంటి? ఏదైనా తోట చేయడానికి ట్రై చేస్తున్నారు. వర్క్ అవ్వదు. ఎందుకంటే నువ్వు చేసి వచ్చిన పని ఏంటి? లంచం తీసుకోవటం. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, మేమందరం హ్యాపీగా ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభువారు అంటున్నారు, ఇట్ విల్ నాట్ వర్క్ దట్ వే. నాకు ఉద్యోగం వచ్చింది, బాగుంటాం, ఇట్ విల్ నాట్ వర్క్. ప్రభువారు అంటున్నారు, మీరు మీ కుటుంబాన్ని పరలోకం చేద్దామని లేకపోతే ఏదైనా చోట చేద్దామని మీరు భావిస్తున్నారు, మంచిదే, కానీ నా మార్గంలోనే అది వర్క్ అయ్యింది, నా గవర్నమెంట్లోనే వర్క్ అవుతుంది. ఎంతమందికి అర్థమైందండి? బాప్తిసం గురించి ఇంకా చాలా చెప్పాలండి. బాప్తిసం అనేది ఒక లీగల్ యాక్ట్. గ్రీక్ వర్డ్స్ని మనం చూస్తే ఏంటి, డైరెక్ట్గా అలా ఇమ్మర్స్ అవ్వడం అనమాట. అంటే ఇట్లా బౌడౌన్ అవ్వడం అనమాట. నీ అధికారానికి మేము లోబడుతున్నాము. ఎలా అయితే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారో అదే ఎగ్జాక్ట్లీ దేవుని గవర్నమెంట్లోకి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ఇక నుంచి ప్రభువా నీ యొక్క అధికారానికి లోబడతా, నీకు విశ్వాసపాత్రుడిగా ఉంటా, నీ ఆజ్ఞలన్నీ పాటిస్తా. ఇది నేను చెప్తుంది అక్కడ ఇండైరెక్ట్గా బాప్తిసంలో. అలా చెప్పి నేను తొలగిపోకూడదు కదా. సో నా యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు సువార్త చెప్తూ తిరుగుతున్నా. ఎలా? నీతిగా ప్రవర్తించడం వల్ల సువార్త చెప్తున్నాను, పరిశుద్ధంగా ప్రవర్తించడం వల్ల సువార్త చెప్తున్నాను. ఎక్కడోడు బాబు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇంత కరెక్ట్గా ఉన్నావు? నేను వేరే గవర్నమెంట్లో ఆఫీసర్ని. ఏ గవర్నమెంటు? కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం యొక్క పౌరుని నేను. మా రాజ్యం పైన ఉన్నది. ఎన్ని వచనాలు చూపించమంటారు? సువార్తను కరెక్ట్గా తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అందరూ చక్కగా ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. చాలామందికి ఈ విషయం తెలియక వారు మతము యొక్క దారిలో పడిపోయి మోసంలో పడిపోయారు. ఇంకొక వచనం చూద్దాం. మనందరికీ తెలుసు, చూసాం ఆల్రెడీ. దేవుని నామముని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే ఏంటి? అదేదో ఉచ్చారణ కాదు. ఇప్పుడు ఎలా అంటే, నేను ఒక గొప్ప వ్యక్తిని అనుకోండి, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి అప్పు కావాలి, నా పేరును వాడి అప్పు తెచ్చుకోవచ్చు ఎక్కడైనా. నా పేరును వాడుతున్నాడంటే ఏం వాడుతున్నట్టు? నా యొక్క రెప్యుటేషన్ని, నా యొక్క అధికారాన్ని వాడుతున్నాడు. అది 3వ ఆజ్ఞలో చెప్పబడింది. చాలామంది అంటారు, నా పేరు చెప్పినా నీకు ఇస్తారంటారు. పేరు అంటే పేర్లో ఏం లేదు. పేరు రిప్రజెంట్స్ అథారిటీ, నమ్మకత్వము. అర్థమవుతుందా? ఇంత ఉంది ఆ పేరులో. నా పేరు చెప్తే చాలు నిన్ను లోపలికి రాణిస్తారు అంటే ఏంది? అథారిటీ అది. అందరికి అర్థమవుతుందా? సో నా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదంటే ఏంటి? డోంట్ యూజ్ గాడ్స్ నామము ఆర్ నేమ్ ఆర్ అథారిటీ ఇన్ వెయిన్. వ్యర్థముగా నీ స్వార్థ ప్రయోజనాలకు వాడలకు. చాలామంది ఈ రోజున పాస్టర్లు అవుతున్నారు. ఎందుకని? డబ్బులు బాగా వస్తాయని, దశంభాగాలు వస్తాయని. ప్రియ దేవుని బిడ్డలారా, బోధకులు అవుతున్న వారికి శ్రమ. మీరు దేవుని చేత నియమించబడకుండా ఇదేదో బాగుంది 4 మాటలు చెప్పుకొని బతకచ్చు అని అనుకుంటున్నారా? మీకు శ్రమ. దేవుని కఠినమైన తీర్పులోకి మీరు వెళ్ళవలసి ఉంటుంది. దేవుడు ఎవరిని పెడితే వారిని తన పనిలో పెట్టడు. చాలా సెలెక్టివ్గా పెట్టుకుంటాడు. శిష్యులను ఎంతమంది? 12 మందిని పిలిచాడు, ప్రత్యేకంగా పిలిచాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేయండి శిష్యులుగా ఉండండి అనలేదు, ప్రత్యేకంగా పిలిచాడు. చాలామందికి తెలియదండి, సంఘానికి చందా ఇస్తున్నారో దేవునికి చందా ఇస్తున్నారో కూడా తెలియదు.
నీ కుడి చేత్తో ఇచ్చిన చందా ఎడం చేతికి కూడా తెలియద్దంటే నీ పేరు మైక్లో చెప్పడం నీకు బాగుంటుందా? ఫలానా మంచి వ్యక్తి 5,000 చందా ఇచ్చారని మైక్లో చెబుతున్నావంటే అర్థం ఏంటి? అది మతం, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. మీరు చేసే దానం కానీ చందాలు కానీ గొప్పలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయా? అది దేవుని మార్గమే కాదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పారు? దేవుని యొక్క అధికారము అర్థం చేసుకుందాము. అపోస్తల కార్యములు నేను ముగిస్తాను, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మరి 26వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. యేసు ప్రభువారు అపోస్తలులైన పౌలుకి ఎన్కౌంటర్ అయిన సందర్భం. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువారు పౌలుకి ఏం చెప్పాడో మనం తెలుసుకోవాలి. రైట్? నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి, ఏం చెప్తున్నాడు పౌలు గారికి యేసుప్రభువారు? సాతాను అధికారము నుండి దేవుని అధికారమునకు తిరగటమే మెయిన్ పాయింట్. ఇంతకీ దేవుని అధికారంలో ఉండటం అంటే పౌలు గారికి స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్న విషయాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఒకసారి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఇప్పుడు పౌలు ఎంతమంది అధికారుల యొద్దకు వెళ్ళాడో తెలుసా? అధికారుల యొద్దకు వెళ్ళాడు. మతము అధికారంతో టచ్ లేకుండా ప్రచారం చేసుకుంటుంది. యేసు ప్రభువారు అధికారాన్నే టచ్ చేశాడు, పౌలు అధికారాన్ని టచ్ చేశాడు. చూడండి, సాతాను అధికారము ఇక్కడ ఉన్నది అంటే సాతాను నామము ఇక్కడ ఉన్నది. మీరు దేవుని నామము కిందకి రావాలి, చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. ఇది ప్రభువారు చెప్పుచున్న శుభవార్త. మనందరికీ ఈ రోజున అర్థం కావాల్సిన సువార్త. మన జీవితంలో మనం కూడా ఈ లోకం మొత్తానికి చెప్పవలసిన బాధ్యత తీసుకోవాల్సిన సువార్త. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మనందరినీ ప్రేమించి ఈ సువార్తని ఈ సందర్భంలో మన ముందుకు తీసుకొచ్చాడు. సిలువ సువార్త ఎందుకు బ్యాడ్ చెప్పండి? సిలువ సువార్త అంటే చూడండి, యేసు ప్రభువారు మరణించారు, మనకు పాప క్షమాపణ కలిగింది. అయితే ఏం చేద్దాం? అక్కడితో ఆగిపోకూడదు కదా. ఇంకెన్నటికీ నువ్వు పాపం చేయకుండా ఉండుటకు దేవుడు నీకు తన అధికారంలోకి రమ్మని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడిగా బతకాలి, అది గోలు. పాప క్షమాపణ పొందటం కాదు గోలు. నువ్వు నీతిమంతుడిగా బతకడానికి కమిట్మెంట్ ఇయ్యలేదనుకో, నీకు పాప క్షమాపణ రద్దు. నీకు సిలువ లేదు అంటే సిలువ యొక్క ఆ త్యాగము నీకు ఉపయోగపడదు. ఒక మంచి లేఖన భాగమును నేను చూపించి, అది ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ అనమాట, అది చూపించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 10 జాగ్రత్తగా గమనించాలి దేవుని యొక్క నిజమైన వాక్య సందేశాన్ని. దేవుని నామం కిందకు వచ్చావా అని అడుగుతున్నాను నేను. అంటే దేవుని అధికారం కిందకు వచ్చావా? యేసుప్రభువు వారి అధికారం కిందకు వచ్చావా? ఏదో పేరుకు మాత్రమే నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావా? రియల్లీ ఆర్ యు అండర్ ద అథారిటీ ఆఫ్ ద క్రైస్ట్? అలా వస్తే నువ్వు విశ్వాసపాత్రుడుగానే ఉంటావు. ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. 26వ వచనం, హెబ్రీ 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు కానీ, అంటే ఇంక పాపానికి బలి ఉండదు అంటే పాప క్షమాపణ లేదంట. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును. అంతే. అక్కడ కండిషన్ ఏంటో తెలుసా అండి? బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఎవరైతే అనీతిమంతులుగా ఉంటారో వాళ్ళు చేసే పని ఇది. పాపము భయంకరమైనదండి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు తన కుమారునికి అంత శిక్ష వేశాడు. మనం చనిపోవాలి, మనల్ని ఇట్లా పక్కన పెట్టి ఆయన శిక్ష వేసి బలి చేశాడు, పాప పరిహారార్థ బలి. సో బుద్ధిపూర్వకంగా నిజం తెలుసుకొని సత్యం తెలుసుకొని కూడా తప్పులు చేస్తే దాని అర్థం ఏంటి? ఇంకా నీ పాపమునికి నిష్కృతి ఉండదు అని చెప్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చాలామంది ఈ రోజున ఎలా ఉన్నారంటే అపవాది మాయ చేత, అబద్ధ బోధకుల చేత ఇన్ఫ్లుయెన్స్ కాబడి ఇది తప్పు కాదులే, ఇది చేస్తే ఏమవదులే అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మీరు బుద్ధిపూర్వకంగా దేవుని అధికారానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, పాపము చేస్తే ఆ పాపానికి ఇక బలి ఉండదు. ఇంక బలి ఉండదు. ఇంక మిగిలింది ఏంటంటే తీర్పు ఒకటి మిగిలింది, అంతే. అదే చెప్పాడు. అందరూ అర్థం చేసుకోవాలి. సో ప్రభువారి యొక్క సువార్త ప్రకారం మనందరినీ ప్రభువారు ఆ ప్రేమ రాజ్యములోకి ప్రవేశించమంటున్నాడు. అందరూ గమనించాలి, దేవుని నామము నీ పైన పెట్టబడిందా లేదా? 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయమంటుంది? చదవద్దు, చూడొద్దు, నేను చదువుతాను. నా పేరు పెట్టబడిన జనులు. ఎవరి పేరు? పేరు కాదు, అది నామం. నా అధికారం కింద ఉన్న నా జనులు తమను తాము తగ్గించుకొని నా నామమును ప్రార్థన చేస్తే, నాకు ప్రార్థన చేస్తే ఆకాశమందున్న నేను వారి ప్రార్థనలు వింటా, వారికి స్వస్థత కలుగజేస్తా, వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఈ బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడండి. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథమైంది. పరిశుద్ధుడు కాంప్రమైజ్ కాడు, పరిశుద్ధుడు అన్యాయం చేయడు, పరిశుద్ధుడు కేవలం నీతిగానే ప్రవర్తిస్తాడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. శుభవార్త ఏంటి? ఇప్పుడు ఊరూరా గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఏంటి? మీరు నేను అందరం కూడా యేసు యొక్క అధికారం కిందకి రావాలి. ఆయన ఎస్ అంటే ఎస్ అనేటట్లు, నో అంటే నో అనేటట్లు పరిశుద్ధమైన అధికారం కిందకు వచ్చి ఆయన అడిగిన ఆ పరిశుద్ధ జీవితంతో జీవించాలి. ఎందుకు ఎలా చేయాలి? ఎందుకంటే మనందరము జీవం పొందుకోవటానికి, మనందరము ఈ జీవితాన్ని నిలుపుకోవటానికి, ఈ జీవితంలో బతికుండగానే శాంతికరంగా సమాధానకరంగా జీవించడానికి, బతికుండగానే ఆనందంగా సంతోషంగా బతకటానికి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, అదొక పాయింట్ చెప్పి ముగిస్తాను. భార్యాభర్తల బంధంలో ఉన్న స్వీట్నెస్ని నిజంగా ఆనందించడానికి, ఫ్రెండ్షిప్లో ఉన్న స్వీట్నెస్, ఆ మాధుర్యం, దేవుడిచ్చిన మాధుర్యాన్ని నిజంగా అనుభవించటానికి, దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు నిజంగా
ఆ ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందటానికి. అయ్యో, ఇప్పుడు మన పిల్లలు మన డబ్బులు ఖర్చు పెడితే మనం బాధేయదు, వాళ్ళు బాగా ఆనందిస్తే. వేస్ట్ చేస్తే బాధేస్తుంది. వాళ్ళు దాన్ని తిని ఆనందించారనుకోండి, హ్యాపీగా ఉంటుంది. ప్రభువారు కూడా అంతే కోరుతున్నారు, ఈ నా బిడ్డలందరూ ఈ ఎన్విరాన్మెంట్ని ఆనందించాలి, ఆస్వాదించాలి. కానీ లోకంలో జరుగుతుంది ఏంటి? రాంగ్ ఫ్రెండ్షిప్, రాంగ్ భార్యాభర్తల బంధాలు, అన్నీ రాంగ్ 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 వెళ్ళిపోతున్నాయి. వారు నిజమైన దాన్ని ఎక్స్పీరియన్స్ కాలేకపోతున్నారు. ఎవ్వరూ కూడా విశ్వాసపాత్రులుగా ఉండలేకపోతున్నారు. అందరికి అర్థమైందా? సో నిజమైన శుభవార్త ఏం కలుగు చేస్తుంది మనలో? ఆయన నామానికి, ఆయన అధికారానికి విధేయులుగా మనం మారేటట్లు చేస్తున్నది. తద్వారా మనం అద్భుతమైన, ఆనందకరమైన, ప్రశాంత, విశ్రాంత జీవితాన్ని పొందుకోగలము. ఇది ప్రభువారు మనందరికీ ఆఫర్ చేస్తున్నది. సో ఇలాంటి శుభవార్తను తెలుసుకోవాలి. కానీ ఏదో మత సువార్త, మోసపూరితమైన శుభవార్తల్లోకి వెళ్ళి ఏదో నరకం నుంచి తప్పించబడాలి, ఆ నూనెలో వేపకుండా ఉండాలి, ఆ లెక్క ఉండకూడదు అసలు యాక్చువల్గా. ఓకే, సందర్భం వచ్చినప్పుడు నరకం అంటే ఏంటి, అది దేవుని వాక్యం ద్వారా ఎలా తెలుపబడింది, అసలు ఏంటి, అవి కూడా మనం తెలుసుకుందాం. రైట్? సో అందరూ నిజమైన శుభవార్తని తెలుసుకున్న వారు జీవిస్తూ ఇతరులకి సువార్తని తన జీవితం ద్వారా ప్రకటిస్తూ దేవుని నామానికి మహిమగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈనాటి ఈ యొక్క సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మరలా వచ్చేవారం ఇదే సమయానికి మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.